1920 ఏప్రిల్ 2 అప్పుడు ఒక మేళా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఉపాధి తప్పిపోయిందో తల్లిదండ్రులకు బరువై వదిలిపెట్టినారు. నా పూర్వజన్మ సుకృతము మొత్తానికి తప్పిపోయింది. నా పూర్వజన్మ సుకృత్ మా గురువు గారు ఎవడి పిల్లోడు ఏడుస్తా పోతుందాడు అని అట్లా ఆ గురుచరణాల దగ్గరికి ఈ కట్ట చేరింది. ఒక 6 ఏళ్ళు వచ్చింది అన్నంత వరకు ఆయన ఆశ్రమంలోనే ఉన్నాను. అప్ టు 6 years రుద్రప్రయాగ అక్కడ ఆశ్రమంలో ఉంటూ అక్కడే ఆ జకారి కాలేజీలో 1938 అప్పటికి మా డిగ్రీ అయిపోయింది. స్కూల్లో చేసేటప్పుడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. నాకు దొరికింది 1920 కాబట్టి 2 years ఉండవచ్చు వీడికి కాబట్టి 1918 ఏప్రిల్ 2 అని సర్టిఫికెట్లో పెట్టినారు. తొందరగా స్వతంత్రం వస్తుందిరా, నువ్వు ఇంగ్లీష్ సెకండ్ మీడియా ఫస్ట్ క్లాస్ జాకే ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలి. మాకు బయటి లోకం ఏం తెలియదు, నాదంతా ఇదే లైఫ్. కానీ అక్కడ బయట పోయి ఏం చేయాలో ఇక్కడ నాకేం తెలియదు. మళ్ళీ ఏం చేస్తావు అన్నాడు. మరి తెరా చలా బంజావు మీ శిష్యుని అవుతాను. ఆయన అన్నాడు, నువ్వు ఇట్లా ఉందావు ఇట్లా అయిపోతావు, మాది నియమాలు పాటిస్తాయి అన్నాడు. ఇట్లా కాదు ఇట్లా పోయినా పర్వాలేదు ఉంటా అన్నాడు. స్వీకార్ చేసుకున్నారు. అదొక ప్రాసెస్ ఉంది.